మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. డీలిమిటేషన్ ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అంశమిది. దీనిపైనే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఓవైపు డీలిమిటేషన్కు ఎన్డీఏ కూటమి సిద్ధమవుతోంది. మరోవైపు డీలిమిటేషన్కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి తమ గొంతుకను వినిపిస్తున్నాయి. డీలిమిటేషన్పై తమిళనాడు ఆల్ పార్టీ మీటింగ్ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించడమే డీలిమిటేషన్. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల సీట్లను పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోని డీలిమిటేషన్ను తీసుకురావాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే దీనిని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సరికాదని, దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్పై అన్ని రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్, కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఫెయిర్ డీలిమిటేషన్ నినాదంతో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. డీలిమిటేషన్పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ కీలక తీర్మానం చేసింది. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రం పారదర్శకత పాటించాలని డిమాండ్ చేసింది. 1971 జనాభా లెక్కల ఆధారంగానే పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏర్పాటును వచ్చే 25 ఏళ్లకు పొడిగించాలని తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఏ డీలిమిటేషన్ ప్రక్రియ అయినా పారదర్శకంగా జరగాలని, అన్ని రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య రాజకీయ పార్టీలకు చర్చించడానికి, సహకరించడానికి వీలుగా ఉండాలని జేఏసీ తీర్మానించింది. డీలిమిటేషన్ అనేది దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల పార్లమెంటులో ప్రాతినిధ్యంతో పాటు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది అని అన్నారు ఆయన. ప్రస్తుత పార్లమెంటు సీట్లను యథావిధిగా ఉంచి ఎమ్మెల్యే సీట్లను పెంచాలని, అలా చేస్తే పరిపాలనా ఫలితాలు ప్రజలకు సమర్థవంతంగా అందుతాయని ఆయన డిమాండ్ చేశారు. This is not just an imbalance, but it is a political and fiscal centralization that is looming large. History will not forgive us if we do not speak up, because this is the time. I think we have to unite. We have to fight against this fundamental inequity. If seats are redistributed purely on pro rata population basis, states that have failed to control population will be rewarded, as was put eloquently by Vijayan sir. This is a perverse reward for somebody who has not performed, and for somebody who has diligently followed the guidelines of Government of India. Punishing us with reduced representation is certainly discriminatory. So I would propose that the national government come forward, union government come forward with a proposal. In lieu of increased population across the country, let us increase number of assembly seats in each state so that people are having more access to their MLAs, more decentralized setup. Finally, I would like to remind the union government from this forum, sir, that India is a union of states. Constitution clearly says we are a union of states. Pinarayi Vijayan sir said, federalism is not a gift, it is our right. న్యాయబద్ధం కాని డీలిమిటేషన్పై బీజేపీని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్లో కోరారు. వాజ్పేయి విధానాన్ని పాటించడమే ఉత్తమమని, మరో 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దని డిమాండ్ చేశారాయన. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు రేవంత్ రెడ్డి. It get backs 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa. South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Everyone here agrees. We will not accept delimitation based on the population, because then states like UP, Bihar, Madhya Pradesh, Rajasthan will dominate rest of the country. We cannot accept it at any cost. I will soon pass a resolution in my state assembly on this issue. I request all friends to do same in their state assemblies.
Let entire India hear strong voice of South India as well Punjab. ఇక 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరపాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి నియోజకవర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక డీలిమిటేషన్ పై ఏప్రిల్ 14న హైదరాబాద్లో సమావేశం జరగనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.